ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో అష్టమస్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ శుకయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు వామనమూర్తి ఔన్నత్యాన్ని అవతార వైశిష్ట్యాన్ని వర్ణించి చెబుతున్నారు. బలిచక్రవర్తి శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. పరమాత్మ అంటున్నారు, ఓ బలిచక్రవర్తి, నువ్వు రాబోయేటువంటి సావర్ణి మన్వంతరంలో ఇంద్రునిగా ఉంటావు నా అనుగ్రహ విశేషం వల్ల. అంతవరకు నీ అనుచరులతో కలిసి సుతల లోకంలో హాయిగా ఉండు. నీ శాసనాన్ని ధిక్కరించేటువంటి వారే ఉండరు. ఎల్లప్పుడూ నేను నిన్ను రక్షిస్తూ ఉంటాను, నీకు కనిపిస్తూ ఉంటాను అని వరమిచ్చారు. శ్రీ శుక ఉవాచ 23వ అధ్యాయంలో 11వ శ్లోకం నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఆజ్ఞాం భగవతో రాజన్ ప్రహ్లాదో బలినాసః బాఢమిత్యమల ప్రజ్ఞో మూర్ధ్యాధాయ కృతాంజలి. ఆ తరువాత బలిచక్రవర్తి తాతగారైనటువంటి ప్రహ్లాదుల వారు కూడా ఆ వామనమూర్తిని చక్కగా స్తోత్రం చేశారు. నీవు కూడా మీ మనవడితో కలిసి ఆ సుతల లోకంలోనే ఉండు అని ఆజ్ఞ ఇచ్చారు వామనమూర్తి అయిన శ్రీ మహావిష్ణువు. ఆ భగవంతుని ఆజ్ఞను శిరస్సున ధరించినటువంటి ప్రహ్లాదుడు బలిచక్రవర్తితో కలిసి బాగుంది, చాలా ఆనందంగా ఉందని ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞను శిరస్సునందు వహించి పుష్పమాలలాగా అక్కడి నుంచి బయలుదేరి వెడుతూ ఉన్నాడు. పరిక్రమ్యాది పురుషం సర్వాసుర చమూపతి ప్రణతస్తదనుజ్ఞాత ప్రవివేశ మహావిలం. ఆ వెళ్లే ముందు ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువునకు చక్కగా ప్రదక్షిణం చేసి ఆయన పాదాలకు నమస్కరించి సమస్తమైన తన పరివారంతో కూడినటువంటి వాడై ఆయన చేత ఆదేశింపబడి చక్కగా ఆ సుతల లోకంలో ప్రవేశించాడు తన మనువడైనటువంటి బలిచక్రవర్తితో కలిసి. ఆ తరువాత అథాహోశన సంరాజన్ హరిర్నారాయణోంతికే ఆసీనం ఋత్విజాం మధ్యే సదసి బ్రహ్మవాదినాం. మరి యజ్ఞం జరుగుతోంది. భృగువంశీయులైనటువంటి మహర్షులు బలిచక్రవర్తి గురువులు ఎన్నో యజ్ఞాలు 100 యజ్ఞాలు చేయించారు బలిచక్రవర్తి చేత. ఇక్కడ ఈ యజ్ఞం నడుస్తూ ఉన్నప్పుడే తన సమస్తాన్ని దానంగా ఇచ్చేశాడు బలిచక్రవర్తి వామనమూర్తికి. మరి యజ్ఞం పరిసమాప్తి అవ్వాలి కదా. అందువల్ల శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు శుక్రాచార్యుల వారితో, స్వామి అథాహ ఉశన సంరాజన్ హరిర్నారాయణోంతికే. ఆ శ్రీమన్నారాయణ మూర్తి ఈ విధంగా చెబుతూ, ఋత్విజాం మధ్యే సదసి బ్రహ్మవాదినాం ఆసీనం ఉశనసం. బ్రహ్మవాదులైనటువంటి చక్కటి విప్రోత్తములు వేద విధులు ఉన్న ఆ చక్కని సభలో నిండుగా కనిపిస్తున్నటువంటి శుక్రాచార్యుల వారిని పిలిచి పరమాత్మ ఈ విధంగా చెబుతూ ఉన్నారు. శ్రీ భగవానువాచ బ్రహ్మన్ సంతను శిష్యస్య కర్మఛిద్రం వితన్వతః యత్తత్కర్మసు వైషమ్యం బ్రహ్మదృష్టం సమం భవేత్. ఓ శుక్రాచార్య, మీ శిష్యుడైనటువంటి బలిచక్రవర్తి ప్రారంభించిన ఈ యజ్ఞం అనేది పరిసమాప్తం అవ్వాలి కదా. ఏదైనా మిగిలిపోయినటువంటి కర్మలు ఉంటే వైదిక కర్మలు, వాటిల్ని నువ్వు పూర్తి చేయవలసింది. కర్మ ఛిద్రం, కర్మలోపం జరగడానికి వీల్లేదు. ఎంతో విస్తారంగా ఎన్నో యజ్ఞాలు చేయించారు మీరు బలిచక్రవర్తి చేత. నీలాంటి ఉత్తముడైనటువంటి చక్కని వేదవిధుడైన బ్రాహ్మణోత్తముడు ఒక్కసారి అలా చూస్తే చాలు ఆ యజ్ఞకర్మ పరిసమాప్తం అయిపోయినట్లే. అందువల్ల బలిచక్రవర్తి ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరమే లేదు. అందులో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిల్ని మీరే సరిచేసి యజ్ఞాన్ని పరిపూర్తి చెయ్యండి అని ఆజ్ఞ ఇచ్చాడు శ్రీ మహావిష్ణువు. యత్తత్కర్మసు వైషమ్యం బ్రహ్మదృష్టం సమం భవేత్.
బ్రహ్మవేత్తలైనటువంటి వాళ్ళు ఒక్కసారి అలా పరిశీలిస్తే చాలు, ఆ యజ్ఞాల్లో ఉండేటువంటి ఏదైనా తెలిసి తెలియనటువంటి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ పరిసమాప్తం అయిపోయి అన్ని శుభాలే కలుగుతాయి, దోషాలు నశిస్తాయి అని ఆ వామనమూర్తి చెప్పారు. శుక్రౌవాచ కుతస్తత్కర్మ వైషమ్యం యస్య కర్మేశ్వరో భవాన్ యజ్ఞేశో యజ్ఞపురుషః సర్వభావేన పూజితః. బలిచక్రవర్తి ఆచరించినటువంటి ఈ యజ్ఞంలో ఎక్కడా అసంపూర్ణం అనేది ఏమీ లేదు. ఎందువల్లంటే తన సమస్తాన్ని ఎప్పుడైతే నీకు ధారపోశాడో, దానం చేశాడో, ఆ పనిచేతనే బలిచక్రవర్తి యజ్ఞ ఫలితాన్ని పొందేశాడు. ఎందువల్లంటే యజ్ఞం అంటే ఎవరు? ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ కర్మ మాత్రమేనా? కాదు, యజ్ఞస్వరూపమే నీవు. యజ్ఞేశః యజ్ఞపురుషః. ఈ యజ్ఞానికి అధిపతివి నువ్వు, యజ్ఞ పురుషుడవు నీవు. అటువంటి యజ్ఞస్వరూపుడు అయిన నిన్ను కల్మషం లేనటువంటి స్వచ్ఛమైన మనస్సుతో బలిచక్రవర్తి చక్కగా పూజించి ఎప్పుడైతే దానం చేశాడో, ఆ పని చేత, ఆ క్రియ చేత యజ్ఞ ఫలితాన్ని పొందినట్టే. నీ అనుగ్రహాన్ని పొందితే యజ్ఞ ఫలితం వచ్చినట్టే. ఎందువల్లంటే యజ్ఞం అంటే నువ్వే కదా. మంత్రతస్తంత్రతశ్ఛిద్రం దేశకాలార్హ వస్తుతః సర్వం కరోతి నిశ్ఛిద్రం నామ సంకీర్తనంతవ. ఎంతో విలువైనటువంటి మాట, అద్భుతమైన మాట, చక్కని వచనం చెబుతూ ఉన్నారు శుక్రాచార్యుల వారు. మంత్రపూర్వకంగా చేసేటువంటి కర్మలలో కానీ, అనుష్ఠానాదుల్లో వచ్చేటువంటి తెలిసి తెలియని దోషాలు ఏవైనా ఉన్నట్లయితే, లేదా దేశకాలార్హ వస్తుతః, ఆ ప్రదేశము, కాలము, ద్రవ్యము వీటిల్లో ఏదైనా లోపాలు ఏమైనా ఉన్నట్లయితే, అవి గమనించకపోయినట్లయితే, పొరపాటు జరిగితే, సర్వం కరోతి నిశ్చిద్రం, తెలియకుండా చేసినటువంటివి ఏమైనా దోషాలుంటే అవన్నీ కూడా దోషం లేనివి అవుతాయి. ఎప్పుడు అంటే నామ సంకీర్తనంతవ, దివ్యమైన నీ నామాన్ని చక్కగా జపించినట్లయితే ఆ నామ ఉచ్చారణ మహిమ చేతనే ఆ లోపాలన్నీ సర్దుకుపోతాయి. కాబట్టి నీ వంటి పురుషోత్తముడే స్వయంగా నిలిచి ఉండంగా అటువంటి కర్మలోపం ఏనాటికి జరగదు స్వామి అని శుక్రాచార్యుల వారు శ్రీ మహావిష్ణువుని స్తుతించారు. తథాపి వదతో భూమన్ కరిష్యామ్యనుశాసనం ఏతచ్ఛ్రేయః పరం పుంసాం యత్తవాజ్ఞానుపాలనం. అయినా కూడా ఓ మహాపురుష, మహానుభావ, పురుషోత్తమ, నువ్వు చెప్పినటువంటి మాట, నీ శాసనం అనేది నేను తప్పకుండా పాటించవలసిందే. ఎందువల్లంటే ఏతత్ శ్రేయః పరం పుంసాం, పురుషులకు అంటే మానవులకు, జీవులకు నీ ఆజ్ఞ శిరసావహించటమే ప్రధానమైనటువంటి కర్తవ్యము. తవ ఆజ్ఞానుపాలనం, నీ ఆజ్ఞను పాలించినటువంటి వాళ్ళు మంగళములను పొందుతారు. కాబట్టి ఈ యజ్ఞంలో నీవే యజ్ఞపురుషుడవై ఉన్నావు. బలిచక్రవర్తి సర్వస్వాన్ని నీకు దానం చేశాడు కాబట్టి యజ్ఞలోపం ఏమీ లేదు, కర్మలోపం ఏమీ లేదు. కానీ నీ వంటి మహానుభావుడు ఆజ్ఞాపిస్తే నేను తప్పనిసరిగా పాటించవలసిందే. కాబట్టి ఇక్కడ చేయవలసినటువంటి ఆ కర్మను, వైదిక కర్మను నేను పూర్తి చేస్తాను. శ్రీ శుక ఉవాచ ప్రతినంద్య హరేరాజ్ఞాం ఉశనా భగవానితి యజ్ఞఛిద్రం సమాధత్త బలేః విప్రర్షిభిః సహా. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞను శిరసావహించి అభినందించి ఆ శుక్రాచార్యుల వారు పరమాత్ముడు చెప్పింది చేయవలసిందే అని నిర్ణయించుకుని ఆ యజ్ఞంలో చేయవలసిన కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా పూర్తి చేసి ఆ బలిచక్రవర్తి యజ్ఞం పరిసమాప్తం అయ్యే విధంగా చేశారు. తన తోటి అనుచరులైనటువంటి వేదవిధులైన బ్రాహ్మణోత్తములతో, ఋషులతో ఈ విధంగా యజ్ఞం పరిసమాప్తమైంది. ఏవం బలేర్ మహీం రాజన్ భిక్షిత్వా వామనో హరిః దదౌ భ్రాత్రే మహేంద్రాయ త్రిదివం యత్పరైర్హృతం. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ రకంగా సమస్తమైనటువంటి భూమండలాన్ని ఏదైతే ఆ దేవేంద్రుని దగ్గర నుంచి బలిచక్రవర్తి సముపార్జించుకున్నాడో ఆ సంపదలన్నింటినీ కూడా వామన రూపంలో వచ్చి, మాయావటువు రూపంలో వచ్చి భిక్షగా బలిచక్రవర్తి దగ్గర నుంచి స్వీకరించి
తిరిగి ఆ సంపదనంతా భ్రాత్రే మహేంద్రాయ, తన సోదరుడైనటువంటి దేవేంద్రునికి ఇప్పించాడు ఆ వామనమూర్తి. త్రిదివం యత్పరైర్హృతం, ఏ శత్రువులైన అసురుల చేత ఆ స్వర్గము లాక్కోబడిందో, అపహరింపబడిందో, స్వీకరింపబడిందో, దాన్ని మళ్ళీ తాను యాచించి వారి దగ్గర నుంచి స్వీకరించి తన సోదరుడైన మహేంద్రునకు ఇచ్చి దేవతలందరినీ వారి వారి స్థానాల్లో నిలబెట్టాడు త్రివిక్రముడై ఆ వామనమూర్తి. ఎటువంటి వాడు ఈ స్వామి అంటే పోతన వారు చక్కని పద్యాన్ని చెప్పారు. పాలడుగడు మేలడుగండు ఏలడు భిక్షించి అన్నకిచ్చే త్రిజగముల్ వేలుపుల తల్లి కడపటి చూలున్ పోలంగ కలరే సొలయని తమ్ముల్. ఇలాంటి సోదరులు ఎక్కడైనా ఉంటారా తమ్ముళ్ళు? సంపదలు వచ్చినట్లయితే నాకే కావాలి, ఎక్కువ భాగం నేనే తీసుకోవాలి అని పోట్లాడుకుంటారు. కానీ అన్నగారికి అంతా అప్పచెప్పి నాకేమీ వద్దు, ఇందులో భాగము వద్దు, ఏ మేలు అక్కర్లేదు, నేనేం పరిపాలించక్కర్లేదని చెప్పి తాను యాచించి తెచ్చినటువంటి సంపదనంతా అన్నగారికి అప్పచెప్పేటువంటి సోదరుడు ఈ లోకంలో ఇంకెవరైనా ఉంటారా? ఈ ముల్లోకాల్లో ఆ అదితి యొక్క చివరి కుమారుడైనటువంటి ఆ వామనమూర్తి ఇంత గొప్పవాడు, ఆదర్శవంతమైనటువంటి చక్కని ఆ సోదర తత్వాన్ని తెలియజేస్తున్నాడని పోతన గారు చాలా విలక్షణంగా వర్ణించారు. ప్రజాపతి పతిర్బ్రహ్మ దేవర్షి పితృభూమిపై దక్ష భృంగ్వంగిరో ముఖ్యై కుమారేణ భవేనచ. ఆ తరువాత ఈ బ్రహ్మగారు, అలాగే దేవర్షులు, పితృదేవతలు, దక్షుడు, భృగువు, అంగిరసుడు ఇత్యాదులందరూ, అలాగే సనత్కుమారుడు పరమేశ్వరుడు కశ్యపస్యాదితే ప్రీత్యై సర్వభూత భవాయచ లోకానాం లోకపాలానాం అకరోత్ వామనం పతిం. వీళ్ళందరూ కలిసి ప్రజాపతులు, బ్రహ్మగారు, దేవర్షులు, పితృదేవతలు, అలాగే దక్షుడు, భృగువు, అంగిరసుడు మొదలైనటువంటి వారు, సనత్కుమారాదులంతా కలిసి అదితికి ఆనందం కలగజేయటం కోసం, కశ్యపునకు సంతోషాన్ని కలిగించటం కోసం ఆ దంపతులకు జన్మించినటువంటి ఆ వామనమూర్తిని సత్కరిస్తూ, ఈ వామనమూర్తిని సత్కరించటం అంటే సమస్తమైన ప్రాణులకు ఆనందాన్ని కలిగించినట్టే, కళ్యాణములను కలిగించినట్లే అని లోకానాం లోకపాలానాం వామనం పతిం అకరోత్. సమస్త లోకములకు, ఆ లోకాలను పరిపాలించే లోక పాలకులకు పై ఎత్తుగా ఉండేటువంటి అధిపతిగా ఆ వామనమూర్తిని నియమించారు ఈ బ్రహ్మాదులంతా కలిసి. దేని కొరకు అంటే లోకములకు మంగళం కలగటానికి, అలాగే అదితి కశ్యపులకు సంతోషం కలగడానికి. వేదానాం సర్వ వేదానాం ధర్మస్య యశస్శ్రియ మంగళానాం వ్రతానాంచ కల్పం స్వర్గాపవర్గయో. ఈ లోకములన్నింటికీ అధిపతిగా చేయబడినటువంటి వామనమూర్తి ఎంత గొప్పవాడో వర్ణిస్తున్నారు. వేదానాం సర్వదేవానాం, వేదములకు, సమస్తమైన దేవతలకు, ధర్మానికి, కీర్తికి, సంపదలకు, మంగళములకు, సమస్తమైన వ్రతాదులకు, అలాగే స్వర్గమునకు, మోక్షమునకు, వీటన్నిటికీ అతడే అధిపతి. అవన్నీ ఇవ్వగలిగినటువంటి వాడు ఆ పరమాత్ముడు. ఏది కావాలన్నా ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు ఆ వామనమూర్తి సాక్షాత్తు విష్ణుస్వరూపుడు. కాబట్టి ఆయనను సమస్తమైన లోకాలకు అధిపతిగా నిర్ణయించి గౌరవించారు. ఉపేంద్రం కల్పయాంచక్రే పతిం సర్వ విభూతయే తదా సర్వాణి భూతాని భృశమ్ము ముదిరే నృప. సమస్తమైన సంపదలకు స్థానభూతుడైనటువంటి ఆ పరమాత్మను, ఈ లోకాలకు మంగళాలు కలగాలనేటువంటి సత్సంకల్పంతో ఉపేంద్రునిగా ఆయనకు బిరుదునిచ్చి సర్వలోకాధిపత్యాన్ని కట్టబట్టారు. తదా సర్వాణి భూతాని భృశమ్ము ముదురే నృప, భృశమ్ము ముదిరే నృప. ఇలా ఎప్పుడైతే చేశారో ప్రాణులన్నిటికీ కూడా ఆనందం కలిగింది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మన అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. ఆయనను ఉపేంద్రునిగా వీళ్ళు నిర్ణయించారు, ఇంద్రుని సోదరునిగా తగినటువంటి చక్కని మర్యాదను. నిజానికి పరమాత్మునికి వీళ్ళవి ఇవ్వడమేమిటి, అన్నీ ఆయనవే కదా. కానీ లోక మర్యాదానుసారం ఆయన చేసినటువంటి కృతజ్ఞతను గుర్తుపెట్టుకున్నట్లుగా
ఆయనను అదితి కశ్యపుల యొక్క కుమారునిగా సత్కరిస్తూ ఉపేంద్రుణ్ణి చేశారు. తతస్త్వింద్ర పురస్కృత్య దేవయానేన వామనం లోకపాలైర్దివం నిన్యే బ్రహ్మణా చానుమోదితః. దేవేంద్రుడు కూడా ఎంతో సంతోషించి దేవ సంబంధమైనటువంటి చక్కని విమానంలో ఆ వామనమూర్తిని అధిరోహింపజేసి తాను కూడా ఆ స్వామితో పాటు బయలుదేరి స్వర్గానికి తీసుకుని వెళ్ళాడు. వామనమూర్తిని బ్రహ్మతో అనుమతించబడినటువంటి వాడై బ్రహ్మగారి ఆజ్ఞతో దేవేంద్రుడు వామనమూర్తిని దివ్యమైన విమానాన్ని అధిరోహింపజేసి చక్కగా స్వర్గానికి తీసుకుని వెళ్ళాడని వర్ణించి చెబుతూ, ప్రాప్య త్రిభువనంచేంద్ర ఉపేంద్ర భుజపాలిత శ్రియా పరమయాజుష్ట ముముదే గత సాధ్వస. ఈ విధంగా వామనమూర్తి వైభవం చేత, వారి దివ్య విశేషం చేత, త్రివిక్రముడైనటువంటి ఆ వామనుని యొక్క చక్కని పరాక్రమం చేత తిరిగి ఈ దేవేంద్రుడు తన లోకాధిపత్యాన్ని సంపాదించుకున్నాడు. ఆ ఉపేంద్రుడైన వామనుని యొక్క అనుగ్రహ విశేషంతో ఆయన పర్యవేక్షణలో ఆయన బాహువులచే రక్షింపబడుతూ సమస్తమైన సంపదలతో కూడినటువంటి వాడై ఏ భయము లేకుండా ఆనందాన్ని పొందాడు ఆ దేవేంద్రుడు. బ్రహ్మా శర్వః కుమారశ్చ భృగ్వాద్యా మునయో నృప పితరః సర్వభూతాని సిద్ధా వైమానికాశ్చయే సుమహత్కర్మ తద్విష్ణోః గాయంతః పరమాద్భుతం. ఆ స్వామి చేసినటువంటి ఈ గొప్ప ఘనకార్యాన్ని గురించి బ్రహ్మగారు, పరమేశ్వరుడు, సనత్కుమారాదులు, భృగువు మొదలైనటువంటి మహర్షులు, దివ్య ఋషులు, దేవర్షులు, పితృదేవతలు, సమస్తమైన ప్రాణులు, సిద్ధులు, అలాగే ఆ దేవతల్లో ఉండేటువంటి సమస్తమైన సంఘాలు, వీళ్ళందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువు చేసినటువంటి ఈ ఘనకార్యాన్ని గురించి చక్కగా అద్భుతంగా గానం చేస్తూ ఉన్నారు. ధిష్ణ్యాని స్వాని తే జగ్ముహు అదితించ శశంసిరే. ఈ విధంగా పురుషోత్తముణ్ణి స్తోత్రం చేస్తూ అక్కడి నుంచి అదితిని స్మరించుకుంటూ, అమ్మా అదితి, నీవు చేసినటువంటి వ్రతం వల్లనే కదా ఆ పరమాత్ముడు అనుగ్రహించి మీ దంపతులకు కుమారునిగా ఉద్భవించి దేవతల కష్టాలన్నీ పోగొట్టాడు, ఇది మా భాగ్యం అని ఆ వామనమూర్తిని అందించినటువంటి అదితి కశ్యపులకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాళ్ళు తమ తమ స్థానములకు, లోకాలకు వెళ్ళిపోయారు. సర్వమేతన్మయాఖ్యాతం భవతః కులనందన ఉరుక్రమస్య చరితం శ్రోతృణాం అఘమోచనం. ఈ రకంగా ఓ పరీక్షిన్ మహారాజా, త్రివిక్రముడై 3 అడుగులతో లోకములన్నింటినీ వ్యాపించినటువంటి వామనుని యొక్క చరిత్ర, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య వైభవం అంతా నేను నీకు తెలియజేశాను ఓ కులనందన. ఆ ఉరుక్రముడైనటువంటి వామనుని యొక్క చరిత్ర ఎవరైతే వింటారో వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా నశించిపోతాయి అని ఫలశ్రుతిగా ఆ సుఖమహర్షి తెలియజేస్తూ ఉన్నారు. పారం మహిమ్నః ఉరువిక్రమతో గృణానో యః పార్థివాని విమమే సరజాంసి మర్త్యః కింజాయమాన ఉత జాత ఉపైతి మర్త్యః ఇత్యాహ మంత్ర దృగృషి పురుషస్య యస్య. వశిష్ఠుల వారు ఈ శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనాన్ని వర్ణించి చెప్పారు, ఆ సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైతే మట్టి రేణువులను లెక్క పెట్టగలరో అటువంటి వాళ్ళు మాత్రమే ఆ పరమాత్మ యొక్క దివ్యమైన లక్షణాలను, గుణాలను, వైభవాన్ని తెలుసుకోగలుగుతారు. అనగా ఈ మట్టి రేణువులను అన్నింటినీ లెక్క పెట్టడము అసాధ్యం, దుస్సాధ్యం. పరమాత్ముని యొక్క దివ్యమైన లీలా విభూతుల్ని అర్థం చేసుకోవటం అంతే అసాధ్యం. గతమునందు జన్మించిన వారు కానీ, ప్రస్తుతం జీవించి ఉన్నవారు కానీ, భవిష్యత్తులో జన్మించబోయేటువంటి వారు కానీ ఎవరైనా ఆ గొప్పతనాన్ని వర్ణించలేరు, తెలుసుకోలేరు అని చెబుతూ ఉన్నారు. నతే విష్ణో జాయమానో నజాతో దేవ మహిమ్నః పరమం తమాప అని ఇది చక్కని శృతివాక్యాన్ని చెబుతూ ఉన్నారు. అలా ఆ పరమాత్ముని యొక్క దివ్య వైభవాన్నంతా పరీక్షిన్ మహారాజునకు చక్కగా వర్ణించి చెప్పారు ఆ సుఖయోగీంద్రుల వారు. య ఇదం దేవదేవస్య హరేరద్భుత కర్మణః
అవతారానుచరితం శృణ్వన్యాతి పరాంగతిం. ఎవరైతే దేవదేవుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఈ వామనావతార ఘట్టాన్ని చక్కగా చింతిస్తారో, స్మరిస్తారో, పఠిస్తారో, శ్రవణం చేస్తారో వాళ్ళందరూ పాపాలన్నీ పోగొట్టుకున్నటువంటి వాళ్ళై మోక్షాన్ని పొందుతారు, పరమాత్ముని అనుగ్రహాన్ని సంపాదించుకోగలుగుతారు అని చెబుతూ, క్రియమాణే కర్మణీదం దైవే పిత్ర్యేథ మానుషే యత్ర యత్రానుకీర్త్యేత తత్తేషాం సుకృతం విదుః. మనం ఆచరించుకునేటువంటి సమస్తమైన కర్మలలో, మంగళప్రదమైనటువంటి చక్కని కర్మలలో, కార్యములలో, పితృదేవతలకు తర్పణాలు ఇచ్చేటప్పుడు కావచ్చు, యజ్ఞయాగాది క్రతువుల యందు కావచ్చు, ఆ కార్యములు సఫలమవ్వాలంటే ఆ సందర్భంలో ఆ వామనమూర్తి యొక్క దివ్య అద్భుతమైన లీలను చూపించేటువంటి ఈ వామనావతార సన్నివేశాన్ని పారాయణ చేసినా లేదా శ్రవణం చేసినా వాళ్ళు చేసుకునేటువంటి కర్మలన్నీ కూడా సఫలమవుతాయి, భగవంతుని అనుగ్రహానికి పాత్రములవుతాయి అనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు. చక్కగా ఆ పరమాత్ముని యొక్క దివ్యమైన వైభవాన్ని కీర్తిస్తూ ఆనందంగా అందరూ ఆ లీలా విశేషాలు స్మరించుకుంటూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. అద్భుత వర్తనుడగు హరి సద్భావితమైన విమల చరితము వినువాడు ఉద్భట విక్రముడై తుది ఉద్భాసిత లీల పొందు ఉత్తమ గతులన్. శ్రీ మహావిష్ణువు యొక్క లీలా విశేషాలు అంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ఘటన సమర్థుడు కదా, ఆ విషయాన్ని ఈ వామనావతార వృత్తాంతంలోనే చక్కగా నిరూపించేశాడు ఆ స్వామి. అలా అద్భుతమైనటువంటి చక్కని నడవడికలు, విశేషాలు, లీలలు కలిగినటువంటి ఆ పరమాత్ముని యొక్క స్వచ్ఛమైన విమలమైనటువంటి చరిత్రను ఎవరైతే శ్రవణం చేస్తారో, ఆ పరాక్రమాన్ని తలుచుకుంటారో వాళ్ళందరూ ఉత్తమమైనటువంటి చక్కని గతులను పొందుతారు అని పోతనవారు చక్కని పద్యంలో వర్ణించి చెప్పారు. ఈ వామనావతార సన్నివేశంలో మనం జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఎంత ఐశ్వర్యం ఉన్నా లేదా పదవి ఉన్నా అదంతా కూడా పరమాత్మ అనుగ్రహం వల్ల లభించింది, నేను కర్తను కాదు అని పరమాత్మ కైంకర్య బుద్ధిగా నడుచుకున్నటువంటి వాళ్ళు ఆయన అనుగ్రహాన్ని పొందుతారు. లేకపోతే గనక ఆ పరమాత్ముని చేత తప్పకుండా శిక్షింపబడతారు. అది కూడా ఒక అనుగ్రహమే, కానీ అహంకారం అనేది ఉండకూడదు. ఎంత సాధించినా కూడా వినయగుణాన్ని విడిచిపెట్టకూడదన్నటువంటి చక్కని సారాంశాన్ని ఈ వామనావతార ఘట్టంలో చక్కగా వర్ణించి చెప్పారు వ్యాసుల వారు. ఈ విషయాన్ని మనం యథాశక్తి తెలుసుకున్నాం. ఇక క్షమా ప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
ఓం